హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో ఎగ్రోమ్స్ రాజులో మేకర్ ఏడిఎం లాగిన్లో ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ముందుగా మనం పంచాయతీ ప్రొఫైల్లోకి వెళ్ళి బేసిక్ ప్రొఫైల్లో బేసిక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం డీటెయిల్స్ ఇచ్చుంటాము. వాటిల్లో ఏమైనా మిస్ అయితే వాటిని అప్డేట్ చేసుకోవాలి. చేంజ్ చేసి ఉంటే చేంజ్ చేసుకొని సేవ్ చేసి ఫ్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఏ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ విధంగా పాపులేషన్ కానీ ఎనీథింగ్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అడిగితే అది అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనము దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటాము. నెక్స్ట్ హెల్త్, ఇట్లా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఏమైనా పాతగా ఇచ్చిన మిస్ అయ్యి ఉంటే వాటిని మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలి. ఇట్లా మిస్ అయిన వాటిల్లో మ్యాండేటరీగా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి మనం అప్డేట్ చేసుకుంటాం. అక్కడ ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవి. తర్వాత స్పోర్ట్స్, నెక్స్ట్ తర్వాత జనరల్, ఇక్కడ ఇవి డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసి ఇక్కడ సేవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ చేస్తాం. ఫ్రిడ్జ్ చేసినట్లు సేవ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ చేయాలి, లేకుంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ చేస్తాము. సక్సెస్ఫుల్లీ ఫ్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో బేసిక్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ జనరల్ ఎలక్షన్లోకి వెళ్ళినట్లయితే మేనేజ్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీజ్ చేయడానికి రావట్లేదు అంటే ఎక్కడో వేరే డీటెయిల్స్ అనేవి అన్ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ మేనేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గెట్ డేటా అని కొడితే డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎలక్టెడ్ మెంబర్స్ ఇక్కడ కూడా ఒక 2 నెంబర్స్ అనేది అన్ఫ్రీజ్లో ఉంది. ఫ్రీజ్లో ఉంది, అన్ఫ్రీజ్ చేయడానికి రావట్లేదు అంటే ఇది కూడా ఎక్కడో ఏదో డేటా అనేది అన్ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది. అది కూడా మనం ఒకసారి ఎక్కడ మిస్ అయిందని చెక్ చేద్దాము. ఇక్కడ ఫ్రీజ్ చేయడానికి రావట్లేదు. ఇక్కడ చూసారా, మేనేజ్ జనరల్ ఎలక్షన్లో ఫ్రీజ్ చేయడానికి రావట్లేదు అంటే ఫ్రీజ్ చేస్తేనే మనం మాడిఫై చేయగలం. అవి ఎక్కడ మిస్ అయినవి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ బేసిక్ ప్రొఫైల్లోకి వెళ్ళి యాడ్ కానీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జనరల్ ప్రొఫైల్లో ముందు అన్ఫ్రీజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది కానీ అన్ఫ్రీజ్ చేసినట్లయితే అక్కడ ఎలక్టెడ్ మెంబర్స్లో అన్ఫ్రీజ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ మనము అన్ఫ్రీజ్ చేస్తున్నాం సర్పంచ్ డీటెయిల్స్ అవి. అక్కడ మనకు ఫ్రీజ్ అయినవి కూడా సర్పంచ్ డీటెయిల్స్ అవే కాబట్టి ఇక్కడ అన్ఫ్రీజ్ చేసాం జనరల్ ప్రొఫైల్లో. ఇప్పుడు మనం ఎలక్టెడ్ మెంబర్స్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఆ ఫ్రీజ్ అయిన మెంబర్స్ ఇప్పుడు అన్ఫ్రీజ్లోకి మనకు చూపించడం జరుగుతుంది. చూసారు, ఇక్కడ అన్ఫ్రీజ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు వాటిని అన్ఫ్రీజ్ చేస్తాము. చూసారు, ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు మనకు అన్ఫ్రీజ్ అని వచ్చింది. అన్ఫ్రీజ్ చేసాము. ఇట్లా మిగతా నెంబర్స్ కూడా ఫ్రీజ్ అయి ఉంటే వాటిని కూడా అన్ఫ్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టోటల్గా అన్ఫ్రీజ్ చేస్తాము. ఇక్కడ అన్ఫ్రీజ్ చేసిన తర్వాత మనకు ఈ వార్డ్ నెంబర్స్ ఉన్నది కదా, రిజర్వేషన్ ప్రకారం మనము మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్పంచ్ డీటెయిల్స్ అంటే జనరల్ మనకు లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఏదైతే కేటాయించారో దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సర్పంచ్ అన్రిజర్వ్డ్ ఉమెన్ వచ్చింది కాబట్టి ఉమెన్ అని చూపించాం. ఇట్లా ప్రతి వార్డ్ నెంబర్స్ కూడా ప్రతిదీ మనం అప్డేట్ చేసుకోవాలి. ఇట్లా రిజర్వేషన్ ప్రకారం వార్డ్ నెంబర్స్ని అప్డేట్ చేసుకోవాలి. అన్ని వార్డులు, ఆ పంచాయతీలు ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు ఇట్లా ప్రతిదీ మనం అప్డేట్ చేసుకుంటాము. రిజర్వేషన్ ప్రకారము ఎన్ని వార్డులు ఉంటే అన్ని. ఇక్కడ మనకు 20 వార్డులు చూపిస్తాయి. వాటిని మనకు ఉన్న వార్డుల వరకు అప్డేట్ చేసుకొని మిగతా వార్డులని వేకెంట్గా చూపిస్తాము. ఇట్లా మనకు అప్డేట్ చేసుకుంటాము. అంటే మిగతా వార్డ్ నెంబర్స్ లేని మిగతావి ఏ ఒకటి అప్డేట్ చేస్తాము. ప్రతిదీ ఏదో ఒకటి అప్డేట్ చేయాలి. మనకున్న వార్డుల వరకు కరెక్ట్గా అప్డేట్ చేసి మిగతావి ఏదో ఒకటి అప్డేట్ చేసి ఫ్రీజ్ చేస్తాము. తర్వాత మనము ఎలక్టెడ్ మెంబర్స్ మేనేజ్లోకి వెళ్తాము. ఇక్కడ వార్డ్ నెంబర్స్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి కూడా మనం మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ మాడిఫై ఉంది కదా, మాడిఫై చేసుకుంటాం. ఆల్రెడీ మనము అన్ఫ్రీజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు మాడిఫికేషన్ అనేది వస్తుంది. ఇట్లా ప్రతి వార్డ్ నెంబరు ఏం డీటెయిల్స్ మిస్ అయ్యింటే వాటిని అప్డేట్ చేస్తాము. అలాగే ఫోటో అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఫోటో అనేది ప్రతి వార్డ్ నెంబర్కి ఫోటో అనేది అప్డేట్ చేస్తాము. ఇట్లా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మనకు
ఇక్కడ మాడిఫై సబ్మిట్ ఉంది, సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. చూసారా, డేటా ఫ్రోజన్ సక్సెస్ఫుల్ అని. ఇట్లా ప్రతి వార్డ్ నెంబర్ అనేది మనం అన్ని వార్డ్ నెంబర్లు చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ వార్డ్ నెంబర్ని సేమ్ ఒక వార్డ్ నెంబర్ ఎలా చేసామో అన్ని వార్డ్ నెంబర్లు కూడా అలానే. ఇక్కడ రిజర్వేషన్ అనేది చూసుకోవాలి మనం, రిజర్వేషన్ కరెక్ట్గా ఉందా లేదని. అది కానీ కరెక్ట్గా లేకపోతే మనకు తీసుకోదు. అప్పుడు మనము ఆ రిజర్వేషన్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమైనా మిస్ అయిన వార్డ్ నెంబర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసి మనం డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వార్డ్ నెంబర్ సంబంధించిన అడ్రస్సు, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేస్తాము. చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేస్తాము. సబ్మిట్ చేస్తే మనకు ఫ్రీజ్ అనేది అవటం జరుగుతుంది. ఇట్లా ఫ్రీజ్ అయింది కదా. మిగతా వార్డ్ నెంబర్స్ కూడా మనకు 20 ఇచ్చారు కదా, 20 యాడ్ చేసుకోవాలి. ఎలక్టెడ్ మెంబర్స్ యాడ్ కన్నా ఇక్కడ వార్డ్ నెంబర్ 11 అంటే మనకి పంచాయతీలు 10 ఉన్నాయి, కానీ 11వది మనం వేకెంట్ అని చూపిస్తాము. ఇట్లా ప్రతిదీ వార్డ్ నెంబర్ వేకెంట్. ఇక్కడ చూసామా, వార్డ్ నెంబరు వేకెంట్. ఇక్కడ SR9 ఉంది, SN మెట్లయితే మనకు వార్డ్ నెంబర్ అనేది వేకెంట్ అనేది చూపిస్తుంది. ఇట్లా అన్ని వార్డ్ నెంబర్లు అనేవి యాడ్ చేసుకోవాలి వేకెంట్ కింద. చూసారా, యాడ్ చేసాము. ఇక్కడ వార్డ్ నెంబర్ని, డిజిగ్నేషన్ వార్డ్ నెంబరు ఇక్కడ సీటు వేకెంట్ ఆర్ SR9 అనేది SN చూపిస్తే మనకు మిగతా డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా సబ్మిట్ చేస్తాము, అది ఫ్రీజ్ అయిపోయింటుంది. ఇట్లా ప్రతిదీ వార్డ్ నెంబర్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎవరు, ఆ పంచాయతీలో నా పంచాయత్ సెక్రటరీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎంప్లాయీ నేము, జెండరు, కేటగిరీ, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇట్లా ప్రతి డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేయాలి. ఇక్కడ మనకు యాడ్ చేసి తర్వాత మనం ఫ్రీజ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు యాడ్ చేద్దాం మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. డిజిగ్నేషన్ ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ సెక్రటరీ అని ఉంటుంది, కానీ సెక్రటరీనే యాడ్ చేసుకోవాలి. మనం విలేజ్ సెక్రటరీ చేస్తే మనకు తీసుకోదు, మనకు ఫ్రీజ్ అనేది అవ్వదు. కాబట్టి అక్కడ చూసుకొని మనం సెక్రటరీనే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యి ఉంటే ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ వేస్తాము. నేచర్ ఆఫ్ ద జాబ్ పర్మనెంట్, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫోటో కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ యాజ్ డ్రాప్ డౌన్ చేస్తాము, సేవ్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేస్తాము. సేవ్ డ్రాఫ్ట్, ఇక్కడ సేవ్ అని చేస్తాము. ఇక్కడ మనకు సేవ్ అయిపోయింది. మళ్ళీ అదే స్టెప్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది. ఎంప్లాయీస్ డీటెయిల్స్, మేనేజ్లోకి వెళ్తాము. యాక్టివ్ అని కూడా క్లిక్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేస్తాము. ఇక్కడ ఫ్రీజ్ అని ఉంది కదా, ఫ్రీజ్ స్టేటస్లో ఫ్రీజ్ అనేది చేస్తాము. ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫైనల్ స్టెప్ జనరల్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే యాడ్ కాడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రీజ్ చేస్తాము. ఇది ఫ్రీజ్ అవ్వాలంటే ఇంతకుముందు చేసిన స్టెప్లు అన్నీ చేస్తేనే మనకు ఫ్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏమైనా చేంజ్ ఉంటే చేంజ్ చేసుకొని మనము అప్డేట్ చేసి ఫ్రీజ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము పంచాయతీ సంబంధించిన ఈ గ్రామ స్వరాజ్లో ADM లాగిన్లో ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఇది ప్రతి 6 months ఒకసారి అప్డేషన్ అనేది అడుగుతుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటాము. ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ మనకు మిస్ అయితే అవి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఇక్కడ ఫ్రీజ్ అనేది ఫ్రీజ్ చేస్తాము. ఇక్కడ ఏదో మనకు ఒక స్టెప్ మిస్ అయింది, అట్లా మిస్ అయింది మళ్ళీ చెక్ చేసుకొని మనం ఎంటర్ చేస్తాము. చూసాం కదా, ఇక్కడ మనకు రెడ్ మార్క్ చూపిస్తుంది. మొబైల్ నెంబర్ మిస్ అయింది, ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫ్రీజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్. ఇప్పుడు మనకు ఫ్రీజ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం పంచాయతీలో ఈ గ్రామ సర్వే సంబంధించి ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఒకసారి రిపోర్ట్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ రిపోర్ట్ చూసుకున్నట్టే ఇప్పుడు మనం ఏ పంచాయతీ చేసామో అది చూద్దాము. స్టేటు, నెక్స్ట్ డిస్టిక్,
మండల్లో మనకు జీపీ వైజ్గా డిస్ప్లే అవుతుంది. మండల్లోకి వెళ్ళినట్లయితే మనకు చూశారు కదా, ఇక్కడ మనకు అన్నీ ఎస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన పంచాయతీ మెల్లంపల్లి ఎస్ అని ఉంది, అంటే మనం కంప్లీట్ చేసాం. ఈ విధంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటాము. సబ్స్క్రైబ్ చేయండి.